దైవానికి మోకరిల్లుతున్నాం మనం. జీవనానికి మెలకు ఎంత అవసరమో మనశ్శాంతికి నిద్ర కూడా అంత అవసరం అండి. మనిషి జీవితం అంతా నిద్రా మెలకువలతోనే ముడిపడి ఉంది. నిద్ర రాకపోయినా ప్రమాదం, అలా అని మెలకు రాకపోయినా మనకి ప్రమాదం. ఖచ్చితంగా ఆందోళన చెందుతాం. నిద్ర రాకపోయినా ఆందోళన చెందుతాం, మెలకు రాకపోయినా ఆందోళన చెందుతాం. జీవితంలో అనుభవించే కష్ట సుఖాలన్నీ నిద్రలోగా ఆ నిద్రలోనే మరిచిపోయే విధంగా చేశాడు భగవంతుడు. నిజానికి ఆయనకి ఏవిచ్చి మనం రుణం తెచ్చుకోగలమండి? నిద్రలోనే అన్నీ మర్చిపోయే విధంగా చేశాడు. నిద్రలో వచ్చే పీడకలకు భయం వేయగానే మెలకువతో దాన్ని పోగొట్టే శక్తి కూడా ఆ స్వామివారే ఇచ్చారు. అందుకే అమ్మవారిని మనం మాట్లాడుకునేటప్పుడు యాదేవి సర్వభూతేషు జాగ్రత్త రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత అని మనం స్తుతిస్తూ ఉంటాం అమ్మవారిని. దైవం నిరంతరాయంగా నిద్రా మెలకువల రూపంలో మనతోనే ఉంటుందండి. అది ఎక్కడికి పోయేది కాదు. నిద్ర అయినా మెలకు అయినా మనతోనే ఉంటుంది. మనిషికి అత్యావశ్యకమైన ఈ రెండిటిని అడగకుండానే ప్రసాదించేది ఎవరండి? దైవమే కదా. సృష్టి ద్వారా అన్ని జీవరాశులు